వీకే ఫిల్మ్స్ మూవీ రివ్యూస్ కి స్వాగతం సుస్వాగతం. స్టోరీ హాట్ గా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. తెలుగు మూవీ ఇండస్ట్రీలో చిరంజీవి తర్వాత అంత ఫాలో ఉన్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సినిమాల్లో హీరోగా మెప్పించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు జనసేన అనే పార్టీ పేరుతో రాజకీయాలకు ఎంటర్ అయ్యాడు. ఈ మధ్యనే ఒక రాజకీయ విజయం కూడా సాధించాడు. ఏపీ రాజధాని కడుతున్న ఉండవల్లి బేదపూడిలో పర్యటించి అక్కడ రైతుల కష్ట నష్టాలు తెలుసుకొని వారు భూములు ఇస్తే మా జీవితాలు దుర్భరమవుతాయి అని పవన్ కళ్యాణ్ కి మొరపెట్టుకుంటే పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ఒప్పించి భూసేకరణని ఆపేశాడు. ప్రజా అభిష్టం మేరకు మేము భూములు సేకరిస్తాం, వారి భూములు బలవంతంగా తీసుకోం అని ప్రభుత్వం భూసేకరణ ఆపివేసింది. ఇప్పుడు మరి జనసేన పార్టీ అధినేత జననేత పవన్ కళ్యాణ్ అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టినట్లు కొన్ని వార్తలు బయటకు వచ్చినాయి. ఈ పర్యటన శ్రీకాకుళం నుంచి స్టార్ట్ అవుతుందని, ఇంకా ఈ మధ్యలో అంటే ఈ మహాపాదయాత్ర లేదా జనసేన జననాయకుని పాదయాత్ర అనే పేర్లతో పిలవచ్చని కూడా ఒక న్యూస్ వినపడుతుంది. ఈ పాదయాత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు చేసిన విధంగా ఉంటుందని కూడా కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ప్రజల సామాజిక ఆర్థిక రాజకీయ కష్టనష్టాలు తెలుసుకుంటూ వారి అభివృద్ధి తన జనసేన అజెండాగా పెట్టుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పాదయాత్ర చేయటం ఎంతో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు ఘంటాపదంగా చెప్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఇంకా ఈ పర్యటన ఖరారు చేయలేదు. అయితే సన్నిహిత వర్గాలు మాత్రం అవును, జాతిపిత మహాత్మా గాంధీ జన్మదినం గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీ నుండి ఆరంభమవచ్చు అని అంటున్నారు. ఈ వార్త ఎంత మటుకు నిజము అనేది ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. అయితే ఇవన్నీ రూమర్స్ మాత్రమే అని కూడా ఒక న్యూస్ బయటకు వస్తుంది. ఏదేమైనా ఈ విషయాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖరారు చేస్తే గానీ డిసైడ్ చేయలేరు. నిజంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేస్తాడా చేయడా అనేది కూడా డిసైడ్ అవుతుంది. చూద్దాం, వేచి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. అక్టోబర్ 2వ తేదీ గానీ మనకు తెలియదు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు రాజకీయాల్లో వేడి పుట్టింది. మరి ఇక ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో చూద్దాం. పవన్ కళ్యాణ్ కూడా నందమూరి తారక రామారావు లాగా సినీ ఫీల్డ్ నుంచి వచ్చి ముఖ్యమంత్రిగా మారతాడా, ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా అవతరిస్తాడా అనేది కూడా కాలమే నిర్ణయించాలి. ఏదేమైనా పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు సర్వత్రా ఇదే చర్చ నడుస్తుంది. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ ఇది లేటెస్ట్ మూవీ బులెటిన్. నెక్స్ట్ మూవీ బులెటిన్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ వీకే ఫిల్మ్స్.